హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రకాష్ టాక్స్. లాస్ట్ టైం నేను బుక్ రీడింగ్ హ్యాబిట్ ఎందుకు ఇంపార్టెంటో దాని గురించి నా కొలీగ్ తోటి డిస్కస్ చేశాను. దెన్ చాలా మటుకు ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, పుస్తకాలు అంటే ఏవి చాలా పాపులర్ పుస్తకాలు ఏంటి అంటే ఎవరైనా బిగిన్ చేద్దామన్నా లేకపోతే పాయింట్ ఆఫ్ డిస్కషన్స్ కైనా కానీ కొన్ని నేమ్స్ ఇవ్వండి, ఒక టాప్ 5 బుక్స్, టాప్ 10 బుక్స్ అంటే ఆ టాప్ 5 టాప్ 10 బుక్స్ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. కొన్ని కామన్గా ఉండొచ్చు. ఇప్పుడు నన్నే ఈ రోజు అడిగితే ఒక 5 పేర్లు చెప్తానేమో, ఇంకో రోజు అడిగితే ఇంకో 5 నిమిషం చెప్తాను కావచ్చు. కానీ ఈరోజు నేను ఒక టాప్ 5 బుక్స్ నా పర్స్పెక్టివ్లో నేను చెప్పబోతున్నాను. ఈ 5 ఎట్లా ఎన్నుకున్నానంటే అవి డిఫరెంట్ జానర్స్కి సంబంధించినవి. అలానే ఇవి కొద్దిగా సింపుల్ కూడా చదవడానికి, అంత కాంప్లికేటెడ్ కావు ఇవి. సో ఫస్ట్ ఈ మధ్య కాలంలో నాకు మై ఫేవరెట్ బుక్ ఇస్ ద ఆల్కెమిస్ట్. చాలా చిన్న పుస్తకం, 200 పేజెస్ లోపల ఉంటుంది. ఇది ఒక అలగరీ అంటారు, అంటే ఇది ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్. అంటే మనుషులు ఎలా అంటే మోటివేషనల్ స్టఫ్, ఎలా ఎదగాలి, ఎలా పట్టుదల ఉండాలి, ఇలాంటి పుస్తకమే. కానీ అలా చెప్పకుండా, ఆ స్ట్రేట్గా చెప్పకుండా ఒక కథ రూపంలో చెప్పారన్నమాట. స్ట్రేట్గా చెప్తే అది ప్రీచ్ అయిపోతుంది, ఏదో హితబోధ చేస్తున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా అందరికీ నచ్చే విధంగా ఆ బుక్ చదివాక ఓహో అని ఇన్స్పైర్ తప్పకుండా అవుతారు. అయితే ఇందులో శాంటియాగో అనే ఒక చిన్న పిల్లోడి స్టోరీ. పశువుల కాపరి అతను, స్పెయిన్లో. సో ఆయనకు ఒక కళ వస్తుంది, ఎక్కడో ఈజిప్ట్లో ఒక ట్రెజర్ ఉంటుంది, ఒక గోల్డ్ ట్రెజర్ ఉంటుంది అనే కళ వస్తుంది. ఆ కళ కోసం అక్కడ నుంచి ఆ చిన్న పిల్లోడు ఎలా బయలుదేరతాడు, ఆయన జర్నీ ఏంటి, ఆ జర్నీలో ఎవరెవరు తారసపడతారో, అందులో ఉన్న డిఫికల్టీస్ ఏంటి. చాలా డిఫికల్టీస్ ఉంటాయి, అంటే చాలా ట్విస్ట్ టర్న్స్, ఒక జానపద కథలాగా ఉంటుంది ఇది. ఆయనకు ఈ కథ పేరులాగానే ద ఆల్కెమిస్ట్, ఒక ఆల్కెమిస్ట్ కనబడతాడు. ఆల్కెమిస్ట్ అంటే పాతకాలంలో అది కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్ అనమాట. పాతకాలంలో ఏదో ఒక రసాయనం పోస్తే లెడ్ని మనం బంగారంగా కన్వర్ట్ చేయొచ్చు అనే ఒక థియరీ ఉండేది. దాని మీద చాలా ఏళ్ళు చాలా మంది పనిచేశారు. బికాస్ అలా లెడ్ వెళ్ళి బంగారం అయిపోయేది ఉంటే వెళ్తుంటుంది కదా. సో బేసిక్గా అంటే తన డెస్టినేషన్ చేరుకున్నాడా లేదా, తనకి ఆ బంగారం దొరికిందా లేదా, ఆ పిరమిడ్ కింద అనేది ఈ స్టోరీ. అయితే 1 లైన్లో చెప్పాలంటే ఈ కథ ఇట్ ఈస్ అబౌట్ ఫాలో యువర్ డ్రీమ్స్ అని చెప్తుందన్నమాట. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ద డెస్టినేషన్. మనం కష్టపడి మన డ్రీమ్స్ వెనక వెళ్ళేది ఉంటే అది మీకు ఎలా అయినా కానీ మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది అనేది వీళ్ళు చాలా చాలా మంచిగా అన్ని రకాల వాళ్ళని, అన్ని దేశాల వాళ్ళని కూడా క్యాప్టివేట్ చేసే విధంగా ఆయన రాశాడు. కాబట్టి ఇది ఎన్నో లాంగ్వేజ్లో పబ్లిష్ అయింది అండ్ ఇట్ సోల్డ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్. అండ్ ఐ థింక్ గత 2-3 డికేడ్స్గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బుక్స్. దీనిలో ఒక ఫేమస్ లైన్ ఉంటుంది, వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ విల్ కన్స్పైర్ ఇన్ అచీవింగ్ ఇట్. మీరు ఏదైనా గట్టిగా కోరుకుంటే ప్రపంచం శక్తులన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి మీ కోరికను తీరుస్తాయనేది లైన్. సెకండ్ బుక్ ఇది ప్రైడ్ అండ్ ప్రెజుడిస్. ఎప్పుడో 1813లో ఎప్పుడో రాశారు. జేన్ ఆస్టన్, వెరీ పాపులర్ రైటర్. 18th సెంచరీలో సమాజం అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళ స్థితిగతులు, అంటే వాళ్ళ ఆలోచన అండ్ వాళ్ళ డిజైర్స్, వాళ్ళ అంబిషన్స్ అండ్ సొసైటీలో ఉన్న డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ క్లాసెస్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ అండ్ పర్టికులర్గా ఒక టీనేజ్లో ఉండే ఒక 5 అమ్మాయిల గురించి ఈ నావెల్. సో ఒక ఫ్యామిలీలో, బెనెట్ అనే ఫ్యామిలీలో ఒక 5 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేయడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. సో వాళ్లకు అంతగా ఆస్తి అంతస్తు, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు కానీ ఇప్పుడు ఆస్తి అంతస్తు అనేది అంతగా ఉండదు. అందులో సెకండ్ అమ్మాయి మీద మేజర్గా ఈ స్టోరీ ఉంటుంది. ఎలిజబెత్ బెనెట్ అనే అమ్మాయి చాలా స్ట్రాంగ్ విల్గా ఉంటుంది. ఆమె చుట్టే ఇదంతా కథ తిరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా రాశారు. అంటే ఇట్ ఈజ్ ఆ రోజుల్లో అది సోషియో సైకలాజికల్ బుక్ అనొచ్చు. అంటే డీప్ రూటెడ్గా ఆ సొసైటీలో ఉన్న తారతమ్యాలు అండ్ దాని ఫలంగా వచ్చే మనుషుల్లో వచ్చే ఆలోచనలు, పర్టికులర్గా యంగ్ జనరేషన్ ఆఫ్ అమ్మాయిలు, అంటే వాళ్ళ కోరికలు, దెన్ వాటికి వచ్చే అడ్డంకులు, వాళ్ళ అంబిషన్స్, ఇవన్నిటి మీద చాలా చక్కగా రాశారు. అండ్ దీనికి ఇది కూడా ఎన్నో లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయింది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ వాస్ మేడ్ ఇన్ టు లాట్ ఆఫ్ టీవీ సిరీస్ అండ్ ఎన్నో సినిమాలు తీశారు. నేను అనుకుంటా 12 సినిమాలు తీసుంటారు. ఈ మధ్య లేటెస్ట్ వచ్చింది, కేరా నైట్లీ నటించిన 2005లో కూడా వచ్చింది ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అనేది. దిస్ అ మస్ట్ రీడ్. అండ్ ఇది ఒక 20 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయింది. అండ్ ఇట్ ఈస్ రేటెడ్ యాజ్ ద మోస్ట్ పాపులర్ బుక్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బుక్ ఇన్ ద వరల్డ్. దీంతో ఈ స్ఫూర్తితోటే 1970sలో మనకు తెలుగులో కూడా చాలా రచనలు వచ్చాయి. ఐ థింక్ ఎద్దనపూడి సులోచన రాణికి దిస్ బుక్ వాజ్ వన్ ఆఫ్ అవర్ ఇన్స్పిరేషన్ టు పికప్ రైటింగ్. తర్వాత బుక్ ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ 100 నావెల్స్లో రెబెకా అనేది
ఇది కూడా లేడీయే రాసింది, డాఫ్నే డు మారియర్. అండ్ ఇది 1938లో రాసింది తను. అండ్ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అసలు ఐ థింక్ నేను ఎప్పటికీ మర్చిపోలేని పుస్తకం. కపుల్ ఆఫ్ టైమ్స్ చదివాను. అంటే ఆ షియర్ థ్రిల్ ఆఫ్ రీడింగ్ ఇట్ అది డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో కథానాయకి ఎవరైతే నరేట్ చేస్తుందో స్టోరీ, ఆమె పేరు మనకు చివరి దాకా తెలియదు. తను ఒక విడోర్ని పెళ్లి చేసుకుంటుంది. అండ్ రెబకా అనేది ఆయన ఫస్ట్ వైఫ్. సో ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందంటే ఇంకా నేను కథ చెప్తే దాని సస్పెన్స్ పోతుంది. ఎంత థ్రిల్లింగ్, ఎంత సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇదే పుస్తకాన్ని 1940లో ఒక సినిమాగా తీశాడు. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ పాపులర్. ఇట్ ఈస్ అ మస్ట్ రీడ్ బుక్. మీరు మొదలెడితే మీరు దాని కింద పెట్టరు. ఇవి కొద్దిగా ఈ రెండు పుస్తకాలు పాతరంవి. ద ఫర్మ్ అనే పుస్తకం జాన్ గ్రిషామ్ ఈజ్ అ వెరీ పాపులర్ రైటర్. ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయననే ఫస్ట్ టైం ఈ లీగల్ థ్రిల్లర్ అనే ఒక జానర్ క్రియేట్ చేశారు. 1990sలో వచ్చారు ఆయన. అండ్ చాలా పుస్తకాలు రాశాడు. ఐ థింక్ హీ హెస్ రిటన్ మోర్ దెన్ 60 books. ప్రాలిఫిక్ రైటర్ అతను. లీగల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే లీగల్ విషయాలు నచ్చిన వాళ్ళు ఈయన పుస్తకాలు ఒకటో రెండో చదవడం మొదలెడితే ఇంకా మీరు వదలరు దాన్ని. అండ్ చాలా థ్రిల్లింగ్గా రాస్తాడు. అండ్ యూ విల్ గెట్ టు నో అబౌట్ లాట్ ఆఫ్ లీగల్ ఇంట్రికసీస్. ఆయన పుస్తకం ద ఫర్మ్ అని రాశాడు 1991లో. సెకండ్ బుక్ అది చాలా పాపులర్ అయింది. అండ్ అమేజింగ్ బుక్. అగైన్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ అవి అమ్ముడుపోయాయి. దీన్నే సినిమా కూడా తీశారు. వెరీ పాపులర్ మూవీ ద ఫర్మ్ అనే. టామ్ క్రూయిస్ అండ్ జెనీ హ్యాక్మ్యాన్ ఇందులో యాక్ట్ చేశారు. సో జాన్ గ్రిషామ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్. మీరు మొదలెడితే మీకు కూడా ఆయన ఫేవరెట్ రైటర్ అవుతారు, ఇప్పటిదాకా మీరు చదివి ఉండకపోతే. ఓకే, దెన్ నా పర్సనల్ ఫేవరెట్, ఇది ఇక డిఫరెంట్ జానర్, కొద్దిగా సెల్ఫ్ హెల్ప్ బుక్ లాంటిది. కానీ దిస్ ఈజ్ రేటెడ్ యాజ్ టాప్ 25 బిజినెస్ బుక్స్ ఎవర్ రిటర్న్. 1989లో రాశారు. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. చాలా కార్పొరేట్ సర్కిల్స్లో దీన్ని ఆ 7 హ్యాబిట్స్, ఈచ్ హ్యాబిట్ మీద కూడా రోజులు క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. అండ్ ఇది ఒక కార్పొరేట్ వరల్డ్ని చాలా రోజులు మెస్మరైజ్ చేసింది, ఇన్స్పైర్ చేసింది కూడా. బిల్ క్లింటన్ కూడా ఇది ఒక ఫేమస్ బుక్. 20 million కాపీస్ ఒక 10 years బ్యాక్ అది కౌంట్ ఉండే. 20 million కాపీస్ అమ్ముడుపోయాయి. ఇప్పటికీ అది డబుల్ అయి ఉంటుంది ఆ నంబర్. అంటే ఈ బుక్ గురించి మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను వేరే వీడియోలో. కానీ నాకు పర్సనల్గా ఈ 7 హ్యాబిట్స్లో థర్డ్ హ్యాబిట్ ఒకటి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది. అండ్ ద 7th హ్యాబిట్ విచ్ ఇస్ షార్పనింగ్ ద సా. ఈ రెండు కూడా నాకు పర్సనల్ ఫేవరెట్ హ్యాబిట్స్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వ్యూయింగ్ దిస్. అండ్ విల్ మీట్ నెక్స్ట్ టైమ్ with one more book or couple of books. Thank you.